ఉగాది నుంచి వరి కోతలు, యాసంగి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు, 5.86 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా, 3.60 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని లక్ష్యం. ఉగాది తర్వాత జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఎండలు మండుతున్నాయి, వడగళ్ల వానలు పడుతున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న రైతాంగం వీలైనంత త్వరగా వరి కోతలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో వరి కోతలు ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో 336 కొనుగోలు కేంద్రాలు. జిల్లా వ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3.6 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యం పెట్టుకుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 239 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 48, టీసీఎంఎస్ ఆధ్వర్యంలో 45, ఆక్ ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రాల్లో సన్న, దొడ్డు రకం వరి విత్తనాలు వేరువేరుగా కొనేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. యాసంగిలో 2.66 లక్షల ఎకరాల్లో వరి సాగు. జిల్లాల్లో యాసంగిలో 2,66,896 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 1,99,051 ఎకరాల్లో దొడ్డు రకం, 67,845 ఎకరాల్లో సన్న రకం వరి సాగు జరిగింది. ఇందులో సుమారు 40,000 ఎకరాలలో విత్తన పంట ప్రధానంగా హుజురాబాద్ రెవెన్యూ డివిజన్లో సాగైంది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈసారి 5,86,723 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దిగుబడిలో 4,57,817 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 1,28,906 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం వస్తుందని అంచనా. రైతులు సొంత అవసరాలు సీడ్ దిగుబడి కింద 2,26,513 మెట్రిక్ టన్నులు మినహాయిస్తే 3,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావించి ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు 2,74,946 మెట్రిక్ టన్నుల దొడ్డు వరి ధాన్యం, 85,054 మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాల దృష్ట్యా అన్నీ సంసిద్ధం చేసి ఏర్పాట్లు అధికారులు చేశారు. ఉగాది తర్వాతనే వేసంగి వరి కోతలు స్టార్ట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎండలు మండుతున్నాయి. వడగళ్ల వానలతో రైతాంగం ఆందోళన చెందుతూ ఈసారి వేసంగి వరి కోతలు ముందుగానే కోయాలని చెప్పేసి రైతులు భావిస్తున్నారు. అదేవిధంగా 5.86 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీనికి కొనుగోళ్ల కోసం యంత్రాంగం అంతా సిద్ధం చేసి ఉన్నారు. ఉగాది వచ్చే నెల మొదటి వారం నుంచి అయితే ఎక్కువ కోతలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ముందుగానే వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.